అందరికీ నా నమస్కారాలండి. కొత్తగా వచ్చినటువంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్ ఏవి బ్లోసమ్స్ పేజ్ నెంబర్ 65 సెమిస్టర్ 1 కిందకి వస్తుంది. అందులో డిక్షనరీ ఎంట్రీ అంటే ఏంటి? డిక్షనరీ ఎంట్రీ అంటే సింపుల్ అండి. డిక్షనరీలో ఒక పదాన్ని గనక మనం వెతికితే ఏ విధంగా ఉంటుంది? మొదట పదం అనేది రావడం జరుగుతుంది. తర్వాత దాన్ని ఎలా పలకాలో ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ తర్వాత డెఫినిషన్స్ ఉంటాయి. ఆల్ అంటే అన్నిటికి సంబంధించిందని. ప్లే అనేది స్పోర్ట్స్‌లో ఎలా వాడతారు? గేమ్స్ అనే దాంట్లో ఎలా వాడతారు? గ్యాంబ్లింగ్‌లో ఎలా వాడతారు? ఆర్ట్‌లో ఎలా వాడతారు? మ్యూజిక్‌లో ఎలా వాడతారు? ఎలా వాడతారు ఏంటి సార్ అంటే ఇప్పుడు మ్యూజిక్ ఉందనుకోండి. ప్లేయింగ్ పియానో అని వాడతారు. ఇక గ్యాంబ్లింగ్ అంటే ప్లే కార్డ్స్ అట్లా ఏ సందర్భంలో ఎలా వాడతారో అలా వాడడం అనేది ఉంటుంది. ఈ ప్లే అనేది వెర్బ్ యాజ్ వెల్ యాజ్ నౌన్. అదిగోండి వెర్బ్. వెర్బ్‌గా ఎలా వాడతారనేది ఎగ్జాంపుల్స్‌తో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సిమిలర్ అని ఉంది చూసారా? సిమిలర్ వర్డ్స్ అనేవి వస్తాయి. యాక్చువల్‌గా మనకి అంతగా ఇవ్వలేదు. నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుందనేది. ఒక డిక్షనరీ తీసి నేను చూపిస్తాను. నౌన్, వెర్బ్ నౌను. నౌన్‌లో చూడండి అది మీనింగ్ ఏంటి? ఆ తర్వాత ఒక ఉదాహరణ సిమిలర్ వర్డ్స్ ఏంటి ఆ ప్లేకి? అమ్యూజ్మెంట్, ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, రిక్రియేషన్, ఎంజాయ్మెంట్ ఈ విధంగా అనమాట. అదిగోండి చూడండి మనం ఇప్పుడు చూస్తున్నాం ప్లే. మీకు టెక్స్ట్ బుక్లో చూస్తే యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటుంది. ఈ గుర్తు కూడా ఉంటుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే అంటే వాళ్ళు దేన్ని ఉదాహరణకి ఇచ్చారంటే కొన్ని సీడీస్ ఉంటాయి. ఆ సీడీస్ని గనక ల్యాప్టాప్స్ కానీ డెస్క్టాప్స్లో కానీ ప్లే చేసినట్లయితే ఇలా సౌండ్ కూడా వస్తుంది. దీన్ని క్లిక్ చేసినట్లయితే ప్లే అని పలుకుతుంది. ప్లే తర్వాత సి డెఫినేషన్స్ ఇన్ ఆల్. ఆల్ అంటే అంతా అసలు ప్లే అనేది ఎట్లా ఉంటుంది? అదిగోండి వెర్బ్ ప్లే. థర్డ్ పర్సన్ ప్రెజెంట్ టెన్స్లో అయితే ప్లేస్ అంటే ఎస్ అనేది చేర్చబడుతుంది. పాస్ట్ టెన్స్ అనుకోండి ప్లేడ్ ఈడీ అనేది చేర్చబడుతుంది. పాస్ట్ పార్టిసిపుల్ కూడా ఈడీనే. అంటే ఇదేంటి? జనరల్గా రెగ్యులర్ వెర్బ్స్ అనమాట. అందుకని ఈడీ మాత్రమే అతికించబడింది. జెరండ్గా పనిచేస్తున్న ఆర్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏదైనా జెరండ్ అయినా ప్రెజెంట్ పార్టిసిపుల్ అయినా ఇంక్ ఫామ్ ఉంటుంది కాబట్టి ప్లేయింగ్. ఈ విధంగా ఆల్ అని మనం క్లిక్ చేసినప్పుడు వెర్బ్ ఫార్మాట్లో ఈ విధంగా ఇలా వస్తుంది. వెర్బ్ V1 ప్లే, V1 SRES అనేది ప్లేస్, V2 ప్లేడ్, V3 ప్లేడ్, V4 ప్లేయింగ్ ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత ఒక అర్థం అనేది ఇవ్వడం జరుగుతుంది. సిమిలర్ అని చూసారా? సిమిలర్ అంటే ఏం లేదు, సినానిమ్ అని అర్థం. అంటే సమాన అర్థాలు ఏమున్నాయి? అమ్యూజ్ వన్ సెల్ఫ్, ఎంటర్టైన్ వన్ సెల్ఫ్, ఎంజాయ్ వన్ సెల్ఫ్, హ్యావ్ ఫన్. తర్వాత ఎంగేజ్ ఇన్ ఆ విధంగా. తర్వాత ప్లే అనేది స్పోర్ట్స్లో అయితే ఎలా ఉంటుంది? టేక్ పార్ట్ ఇన్ ఏ స్పోర్ట్. ప్లే స్పోర్ట్ అంటే టేక్ పార్ట్ ఇన్ ఏ స్పోర్ట్ అని అర్థం. గేమ్స్లో అయితే ఎట్లా ఉంటుంది? మూవ్ చేయడం. ఇప్పుడు చెస్ ఉందనుకోండి, ప్లేడ్ చెస్ అంటే అందులో ఉన్న భటుణ్ణి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. అలా అర్థం వస్తుంది అనేది. తర్వాత గ్యాంబ్లింగ్ అంటే బెట్ అంటే పందెం గాయడం అనమాట. గ్యాంబ్లింగ్కి వచ్చేసి ఆర్ట్కి వచ్చేసి రిప్రజెంట్ చేయడం, ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేయడం. ఆ తర్వాత మ్యూజిక్ అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని ప్లే చేయడం. ఆ విధంగా ప్రతిదీ కూడా మనకి ఈ విధంగా రావడం అనేది జరుగుతుంది. అదే టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. మామూలుగా ఈ మనకి ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అదే టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. ఒక అర్థం వెర్బ్గా అయితే ఎంగేజ్ ఇన్ యాక్టివిటీ అన్నారు. రెండో అర్థం టేక్ పార్ట్ ఇన్. రెండిటి కూడా సినానిమ్స్. ఇప్పుడు టేక్ పార్ట్ ఇన్ అనేదానికి సిమిలర్ అర్థం పార్టిసిపేట్, ఎంగేజ్, బీ ఇన్వాల్వ్, జాయిన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. నౌన్గా కూడా ఇది ఉపయోగపడుతుంది. నౌన్ అట్లా యాక్టివిటీ చైల్డ్ ఎట్ ప్లే అంటే ఆటలో ఉన్నాడు నౌన్గా అనమాట. ప్లే అంటే ఆడుకోవడం ఉంది, ప్లే అంటే ఆట అని ఉంది. నౌన్గా సిమిలర్ సినానిమ్స్ ఏంటి అంటే అమ్యూజ్మెంట్, ప్లేనే అమ్యూజ్మెంట్ అంటారు. ఎంటర్టైన్మెంట్, రిలాక్సేషన్, రిక్రియేషన్, ఎంజాయ్మెంట్. ఈ విధంగా ఇదనమాట ప్లే గురించి. ఈ విధంగా మనకి డిక్షనరీ ఎంట్రీ అనేది అంటే ఒక డిక్షనరీలో మనం చూసినప్పుడు ఈ విధానంలో ఉంటుంది. అయితే అన్ని డిక్షనరీలు ఈ విధంగానే ఉండవు. ఇది జస్ట్ ఏంటంటే ఆడియో అంతా సపోర్ట్ చేసే ఓ డిక్షనరీలో ఈ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. దానికి ఏ సెక్షన్కి ఆ సెక్షన్ ఆర్ట్, మ్యూజిక్ ఇట్లా రావడం జరుగుతుంది. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియజేయడం జరుగుతుంది. ఫొనెటిక్స్ అనేది ఉండడం జరుగుతుంది. అట్లానే సినానిమ్స్ కూడా ఉంటాయి. ఇంకొన్ని డిక్షనరీస్లో యాంటోనిమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇదండి టోటల్గా డిక్షనరీ ఎంట్రీ గురించి.
ఇప్పుడు మీరు చూస్తుంది పేజ్ నెంబర్ 65లో టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే మనం ఒక డిక్షనరీలో చూడడం జరిగింది. ఇవన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారు. కానీ మిస్ చేసింది ఏంటంటే మనకి ఇక్కడ ఆల్ నొక్కంగానే ఏవి రావు, స్పోర్ట్స్ నొక్కంగానే దానిలో వినియోగించే పదాలు ఏం రావు. కాకపోతే ఏంటంటే క్లిక్ చేస్తే ఆ విధంగా వస్తుంది. ఒక అవగాహన కోసం ఇక్కడ ఇవ్వబడింది. డిక్షనరీలో ఏమేమి ఉంటాయని అడగొచ్చు. అప్పుడు మనకి ఇక్కడ దాన్ని బట్టి ఏమేమి ఉంటాయంటే ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది. అట్లానే ఏ సెక్షన్స్లో ఎలా వాడతారు ఆ డెఫినిషన్ ఎగ్జాంపుల్ ఏ వాటిల్లో వాడతారు. స్పోర్ట్స్, ఇప్పుడు ప్లే ఉంది, స్పోర్ట్స్, గేమ్స్, గ్యాంబ్లింగ్, ఆర్ట్, మ్యూజిక్ ఇలాంటి పదాల్లో వాడతారు. ఆ తర్వాత వెర్బ్గా వాడేది ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. అలానే నౌన్గా వాడేవి కూడా ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇదండి డిక్షనరీ ఎంట్రీ పేజ్ నెంబర్ 65లో సెమిస్టర్ 1 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది.